ఇక్కడ ఈ ఫోటో కింద బేసిక్గా జనన డేటు మరణం డేట్ అనేది సహజంగా వేస్తుంటాం. ఇక్కడ పద్మలతకు మాత్రం ఇదిగో 22/12/1986, 17/2/1986 మధ్య అని 2 డేట్లు వేశారు. అంటే ఎప్పుడు ఆమె హత్యకు గురైంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే 22/12 అంటే డిసెంబర్ 22వ తేదీ 1986న ఆమె ఎస్డిఎం కాలేజ్ అంటే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఆలయంలో పియూసీ సెకండ్ ఇయర్ కాలేజీలో పియూసీ సెకండ్ ఇయర్ చదువుతుంది కాబట్టి ఆ రోజు కాలేజీకి వెళ్ళింది. ఆ రోజు మిస్ అయిపోయింది, ఇంటికి రాలేదు. తర్వాత ఫిబ్రవరి 17, 1987 అంటే నెక్స్ట్ ఇయర్ ఒక 56 రోజుల తర్వాత ఆమె మృతదేహం అనేది అడవిలో దొరికింది. అంటే 56 రోజుల పాటు ఆమె వాళ్ళ దగ్గరే ఉంది. మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురైంది. ఆ తర్వాత ఒక ఎముకల గూడులా మారిన ఆమె శరీరాన్ని తీసుకొచ్చి అడవిలో పడేశారు. ఒంటి మీద బట్టలు కూడా లేకుండా. అంటే ఎంత దారుణమైన స్థితిలో ఆమె చిత్రహింసలు పెట్టుంటారు ఇన్ని రోజుల పాటు అనేది. అందుకని వీళ్ళకి చనిపోయిన డేట్ ఎగ్జాక్ట్ తెలియదు కాబట్టి బాడీ దొరికిన డేటు, మిస్ అయిన డేటు 2 డేట్లను కూడా ఈ ఫోటోలో పెట్టారు. ఇక రెండోది పద్మలత అక్కతో ఇప్పుడు మాట్లాడాం మనం, అక్కని చూసాం. నెక్స్ట్ పద్మలత తల్లి ఉన్నారు, 86 ఏళ్ల వయసు, నిండా పెళ్లి కాని వయసులో 17-18 ఏళ్ల వయసులో ఉన్న తన కూతురు అత్యంత దారుణమైన స్థితిలో అత్యాచారానికి గురై కనీసం డెడ్ బాడీ అత్యంత దారుణమైన స్థితిలో దొరికితే అది కళ్ళారా చూసిన ఆ తల్లి పరిస్థితి ఏంటనేది మీరు ఒకసారి చూడండి. ప్రస్తుతం ఆ తల్లిని మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాం. ఆమె మాట్లాడలేదు ప్రస్తుతం, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ తల్లి కూతురు పోయిన ఆ షాక్లోనే ఉంది. సో ఇప్పటికీ కూడా తనకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తుంది. తండ్రి పోరాటం చేసి ఆయన రీసెంట్ 5 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయారు దేవానంద్. తల్లి మాత్రం ఇప్పటికైనా న్యాయం దక్కుతుందా అని గత 40 ఏళ్ళుగా 40 ఇయర్స్ నుంచి ఆ తల్లి ఎదురు చూస్తూనే ఉంది. ఏ కన్నబిడ్డ అయినా సరే చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉంటే తల్లి సంతోషిస్తుంది. అలాంటి కూతురు ఒక దారుణమైన స్థితిలో ఒకళ్ళ చేతిలో రేపుకు గురే, ఒక చేయని పాపానికి, చేయని తప్పుకి ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతే ఏ తల్లి అయినా ఎలా తట్టుకోగలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ తల్లి పరిస్థితి కూడా అదే, పూర్తిగా షాక్లో ఉంది, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. సో అందుకని ఆమెను మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేయటం లేదు. ఒకసారి ఆమె తండ్రి ఈ మృతదేహాన్ని దహనం చేయకుండా పూడ్చిపెట్టారు, సమాధి చేశారని చెప్పాం కదా. సమాధి దగ్గరికి ఒకసారి వెళ్దాం. అసలు ఎందుకు ఈ పద్మలతను కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేశారు అంటే దాని వెనక పెద్ద స్టోరీ ఉంది. ఎందుకు ఇంతలా వాళ్ళు పగబట్టారు అనే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను రండి. ఈ వెనక్కి కనిపిస్తున్నదే పద్మలత నివాసం. అంటే 1986 డిసెంబర్ 22వ తేదీ ఆమె మిస్ అయ్యే వరకు ఇదే ఇంట్లో ఉంది. ఈ ఇంట్లోంచి ఆమె ఎస్డిఎం కాలేజీలో చదువుకోవటం కోసం లంచ్ బాక్స్ కూడా తీసుకుని ఎక్కడి నుంచే బయలుదేరింది. ఆమె కాలేజీకి వెళ్ళే ముందు తండ్రి దేవానంద్ అండ్ తల్లి ఇద్దరు కూడా ఆమెకి టాటా చెప్పారు. ఎక్కడి నుంచి నవ్వుతూ బయలుదేరిన పద్మలత ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. అప్పట్లో పద్మలత ఉన్నప్పుడు ఈ ఇల్లు కలకలాడుతూ ఉండేది వాళ్ళందరితో, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి, హ్యాపీ ఫ్యామిలీ. ఈ పచ్చటి ఈ పర్యావరణంలో హ్యాపీగా బతికేవాళ్ళు వాళ్ళంతా కూడా. వాళ్ళు ఊహించలేదు ఇంత పెద్ద దారుణం జరుగుతుంది, ఇంత పెద్దటి దారుణానికి తమ కూతురు గురవుతుందని తల్లిదండ్రులు అనుకోలేదు. తనకి ఇంతటి భయంకరమైన చావు వస్తుందని పద్మలత కూడా ఎప్పుడూ అనుకుని ఉండదు. సో ఏమీ చేయని పాపానికి ఆమె టార్గెట్ అయింది, ఆమె ప్రాణాలు కోల్పోయింది. అది కూడా మామూలు మరణం కాదు, అత్యంత భయానకమైన హత్యకు గురి కాబడింది పద్మలత. సో పద్మలత నివాసం లోపల ప్రస్తుతం ఎవరు మనుషులు లేరు. ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఇల్లు ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. పద్మలతకు సంబంధించిన గుర్తులన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. సో ఆ తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత ఈ ఇల్లు ఖాళీ చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళంతా కూడా వెళ్ళిపోవటం అనేది జరిగింది. సో ఈ పద్మలత మరణం అప్పట్లో అతిపెద్ద సంచలనం.
ఇప్పుడు అంత మీడియా యాక్టివ్గా లేదు, ఈ సోషల్ మీడియా లేదు. కాబట్టి ఆ మరణంకి సంబంధించిన కారకులు ఎవరు అనేది తేల్చలేకపోయారు. ఎందుకంటే అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసేసారు. సో బయట ప్రపంచానికి తెలియకుండా తొక్కేశారు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ బిడ్డకి న్యాయం చేయాలని ఎన్నో ఏళ్ళు పోరాటం చేసినా కూడా వాళ్ళ పోరాటం వృధానే అయింది తప్ప ఎక్కడా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. చరిత్రలో జరిగిన ఒక దారుణాల్లో ఇది అత్యంత భయంకరమైన దారుణం. ఇదే పద్మలత సమాధి. ఈ సమాధి కిందే ధర్మస్థలంలో జరిగిన ఒక అరాచకానికి సంబంధించిన నిజం దాక్కుని ఉంది. ఎస్, వాళ్ళ తండ్రే ఆ నిజాన్ని ఎప్పటికైనా బయట పెట్టడం కోసం తన కూతురి మృతదేహాన్ని ఈ విధంగా ఖననం చేశారు. సమాధిని చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఈ సమాధి కిందే పద్మలత మృతదేహం ఉంది. బేసిక్గా దేవానంద్ ఫ్యామిలీ అంటే పద్మలత ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ. చనిపోయినప్పుడు సహజంగానే దహనం చేస్తారు, అంటే కాల్చివేయటం మనందరం కూడా తెలిసిందే. కానీ తండ్రి ఎందుకు సమాధి చేశాడు అంటే ఏదో ఒక రోజు తన కూతురు కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించి మళ్ళీ ఆ మృతదేహాన్ని కనుక వెలికి తీస్తే అప్పటికి పుర్రెలు ఎముకలు ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా ఏమైనా ఎంక్వైరీ చేసి తన కూతురికి జరిగిన ఆ దురాఘాతాన్ని బయట ప్రపంచం ముందుంచి ఎవరైతే ఈ దారుణమైన పనికి పాల్పడ్డారో వాళ్ళకి ఏమైనా శిక్ష పడుతుందేమోనన్న ఆశతో ఆ తండ్రి దేవానంద్ ఈ విధంగా సమాధి చేశారు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఒక తండ్రి ఒక న్యాయం కోసం ఈ విధంగా చేయటం అనేది ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటి కేసు అయి ఉంటుంది. సో అంతటి అరాచకం ఇక్కడ జరిగింది. అది వింటుంటేనే చాలా బాధ అనిపించింది. అందుకని అడవిలో ఇలా నడుచుకుంటూ సమాధి దగ్గరికి వచ్చి మీకు చూపిస్తూ ఉన్నాను. ఎందుకు పద్మలతని వాళ్ళందరూ చంపారు అంటే ఈమె ఎస్డిఎం కాలేజీలో పియూసీ సెకండ్ ఇయర్ చదువుతుందని చెప్పాను కదా. ఈ ఎస్డిఎం కాలేజీ అప్పట్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు మంజునాథ దేవాలయం అంటే ధర్మస్థల క్షేత్రం ఆధ్వర్యంలోనే నడపబడుతుంది. అందులోనే ఈమె స్టూడెంట్గా చదువుతుంది. ఈమెను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? ఆ ఎస్డిఎం కాలేజీ ప్రిన్సిపలే కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఎవరైతే వీళ్ళు అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆమెను అప్పచెప్పారు. వాళ్ళు అత్యాచారం చేసి తీసుకొచ్చి ఇదే అడవిలో వెనకాల పడేశారు. సో ఇంతకీ ఎందుకు కిడ్నాప్ చేసి ఈమెను అత్యాచారానికి పాల్పడాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఈమె తండ్రి దేవానంద్ లోకల్గా కమ్యూనిస్ట్ లీడర్. సో అప్పట్లో ధర్మస్థల క్షేత్ర నిర్వాహకులైన వీరేంద్ర హెగ్డే అండ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా కొన్ని యాక్టివిటీస్ చేసేవారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళకి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ అనేది కొంత ఉంది. ఎందుకంటే వీళ్ళ ఇంటి పక్క నుంచి ఉన్నదంతా కూడా మంజునాథేశ్వర ఆలయ ట్రస్ట్కి సంబంధించింది. అంటే వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. ఎంటైర్ ధర్మస్థలంలో దాదాపు 90% వాళ్ళ కిందే ఉంటుంది. అందులో కొంత ల్యాండ్ వాళ్ళ దాంట్లో కలుపుకోవడానికి అడిగితే ఆయన ఒప్పుకోలేదు. అక్కడ నుంచి వివాదం మొదలైంది. బేసిక్గా కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి ఆయన కొంత అగ్రెసివ్గానే రియాక్ట్ అయ్యారు. వాళ్ళ బెదిరింపులకి ఎక్కడ కూడా లొంగలేదు. ఇక రెండోది, అప్పట్లో రాజకీయాల్లో ఇక్కడ ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీని ఎదిరించి ఎవరూ పోటీ చేయడానికి సాహసించేవాళ్ళు కాదు. కమ్యూనిస్ట్ లీడర్ అయిన దేవానంద్ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలని భావించారు, పిలుపునిచ్చారు, పోటీ చేశారు. కానీ నువ్వు విత్డ్రా కావాలి, నువ్వు పోటీ చేయడానికి వీల్లేదని వాళ్ళు బెదిరించారు. బెదిరించినా కూడా ఆయన లొంగల. ఆల్రెడీ వీరికి వారికి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటి ఉంది. రెండోది, ఎన్నికల్లో పోటీ చేస్తే ఇక్కడ మనకు ఒక అపోనెంట్ టీం తయారవుతుందన్న ఉద్దేశంతో నీ కూతుర్ని చంపేస్తామని, నిన్ను చంపేస్తామని బెదిరింపు మెసేజ్లు కూడా అప్పట్లోనే వాళ్ళకి ఒక మనుషుల చేత పంపించారు. అయినా కూడా ఆయన లొంగల. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని మాత్రం ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. సో చివరికి కూతురిని ఈ విధంగా సమాధిలో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కూతురి డెడ్ బాడీని అడవిలో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఎక్కడా నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి ఆ పోరాటంలో విజయం సాధిస్తాను అనుకున్నాడు తప్ప, కానీ ఇంత పెద్దవాళ్ళకి ఎదురెళ్తున్నాను, నా కూతురు ముక్కుపచ్చలారని జీవితం నాశనం అయిపోతుందని బహుశా దేవానంద్ ఆ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయలే. సో అన్నట్టుగానే వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఎన్నికల్లో పోటీ చేశాడనే కారణంతో, అంతేకాకుండా వాళ్ళ భూమిని వాళ్ళకి రాసియలేదనే కారణంతో చివరికి ఆమె కూతురిని ఆమె చదువుతున్న ఎస్డిఎం కాలేజీ ప్రిన్సిపల్ చేత కిడ్నాప్ చేయించి ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా
అత్యాచారం చేసి ఆమెను క్రూరంగా చంపి అడవిలో పడేశారు. సో ఇది ఆమె స్టోరీ. కేవలం ఎన్నికల్లో పోటీ చేశారనే కారణంతో ఆమె కూతుర్ని ఈ రకంగా రేప్ చేసి చంపేశారు. సౌజన్య కేసు కూడా అంతే. ఇట్లా వాళ్ళ తండ్రులు మాట వినలేదనే కారణంతో కూతుర్ని రేప్ చేసి చంపడం అనేది ఇక్కడ ఆనవాయితీ, సాంప్రదాయం. సో ఇప్పుడు ఏ తండ్రి చేయని ఒక సాహసం ఆ తండ్రి దేవానంద్ చేశారు. తన కూతుర్ని దహనం చేయకుండా ఈ విధంగా పూడ్చిపెట్టారు ఇదే సమాధిలో. సో ఈ సమాధి కిందే ఇప్పుడు పద్మలత మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఇన్నేళ్ళైనా కూడా ఆ కుటుంబానికి ఇప్పటివరకు కూడా న్యాయం అన్నది మాత్రం జరగలేదు. సో పద్మలత ఈ రోజుకు కూడా ఇదే సమాధిలో బాధగా రోధిస్తూనే ఉంది. ఆమె ఆత్మ ఈ రోజుకి రోధిస్తూనే ఉంది. నాకు ఇంకా న్యాయం జరగదా, ఇక్కడ చట్టాలు లేవా అని ఇక్కడే కూర్చుని ఆమె రోధిస్తోంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి అశోక్, బిగ్ టీవీ, ధర్మస్థల పద్మలత ఇంటి దగ్గర నుంచి.